నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎన్ శ్రీనివాస్ తెలంగాణ వెదర్మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు శ్రీనివాస్. అలాగే ఇప్పుడు మనం ఇంతకుముందు గత వీడియోలో మనం చెప్పుకున్నాము ఏంటంటే మనకు వర్షాలు ఉంటాయి. ఎందుకంటే ఉపరితల ద్రోణి ఏర్పడ్డది, వాయుగుండం ఏర్పడ్డది, అది భువనేశ్వర్ దాటి ఇట్లా మహారాష్ట్ర పై నుంచి నాగపూర్ సైడ్ నుంచి వెళ్తుంది అని చెప్పేసి మనం ఇది వరకు వీడియోలో మనం చెప్పుకున్నాము. అలాగే జరిగింది, అలాగే జరుగుతుంది కూడా. అలాగే వర్షాలు కూడా పడుతున్నాయి. అదే వర్షాలు పడతాయని చెప్పేసి మనం చెప్పాము. అయితే ఇకపోతే వర్షాలు పడుతున్నాయి వాస్తవంగా, కానీ ఈరోజు ప్యాటర్న్ ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి, ఎలా పడతాయి, ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి అన్న దాని గురించి మనం ఇప్పుడు పాయింట్అవుట్ చేద్దామండి. అయితే ఈరోజు తీసుకుంటే కొన్ని చోట్ల అంటే ఉత్తర తెలంగాణలో మాత్రమే మోస్తారు నుంచి భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒక్కొక్క దగ్గర ఉంటాయి. కొన్ని చోట్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు మాత్రం వర్షాలు తెలంగాణను వదిలిపెట్టే అవకాశం లేదండి. ఓన్లీ దక్షిణ తెలంగాణ నేను చెప్తాను. అంటే తెలంగాణలో ఒక్కొక్క పాటుగా మీకు నేను వివరించి చెప్తాను. అయితే ఫస్ట్ ఉత్తర తెలంగాణ తీసుకుంటే ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, బైన్సా, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బోధన్ ఇలాంటి ప్యాటర్న్లు వచ్చేసి మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయండి. ఇకపోతే మధ్య తెలంగాణ అంటే మెదక్ కానివ్వండి, సిద్దిపేట కానీ, సిరిసిల్ల కానివ్వండి, నర్సాపూర్ కానివ్వండి, జగిత్యాల కానివ్వండి, మళ్ళీ వచ్చేసి మిడ్చల్ మల్కాజిగిరి జిల్లా కానివ్వండి, కిందికి పోతే అటు సైడు తూర్పు తెలంగాణ సైడ్ పోతే మంచిర్యాల కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ఇలాంటి దగ్గర మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయండి. అయితే ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. అంటే ముసురేసినట్టుగానే ఉంటుంది, కాకపోతే ఒక స్ప్రెడ్ ఆఫ్ రెయిన్ ఫాల్ అనేది ఉంటుంది అనమాట. కొంతసేపు అంటే ఒక హాఫ్ అన్ అవరు ఎక్కువ వర్షం పడుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ ఒక 5-10 నిమిషాలు మళ్ళీ కొంచెం చిరుజల్లులాగా పడుతూ ఉంటుంది ఇక్కడ ఉత్తర తెలంగాణలో. మధ్య తెలంగాణ వచ్చేసి ఏకాంతంగా వర్షం పడుతూనే ఉంటుంది. ఏకతంగా వర్షం అంటే చిరుజల్లులు, చినుకులు అంటే మూసిరేసినట్టుగా పడుతూనే ఉంటుంది. ఇకపోతే దక్షిణ తెలంగాణలో అసలు వర్షాలు చిరుజల్లులు అంటే చిరుజల్లులు చాలా తక్కువ ఉంటాయండి. చాలా తక్కువ చిరుజల్లులు ఉంటాయి. అంటే మరీ అంత వర్షాలు ఏముండవు. కాకపోతే దక్షిణ తెలంగాణలో మహబూబ్ నగర్ తప్పించి మిగతా ప్రాంతాల్లో వర్షాలు చాలా తక్కువ ఉంటాయి. మహబూబ్ నగర్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం 100 to 100% ఈరోజు ఉంది. మహబూబ్ నగర్, ఓకేనా, మహబూబ్ నగర్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం 100 to 100% ఉంది. సరే, అయితే ఇకపోతే ఈ వర్షాలు మళ్ళీ ఎప్పుడు తగ్గుముఖం పడతాయి అంటే ఈరోజు కానివ్వండి, రేపు తెల్లవారుజామున వరకు ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయి. రేపటి నుంచి క్రమంగా మెల్లమెల్ల వర్షాలు తగ్గుముఖం పడుతూ వస్తాయి. అయితే తగ్గుముఖం పడుతూ వస్తున్న క్రమంలో బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడనం ఏర్పడబోతుంది. ఇది ట్విస్ట్ అన్నమాట. అంటే ఎందుకంటే ఏర్పడబోతుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో నేను వివరించి చెప్తాను. ఎందుకంటే ఇది మన ఓన్ డిసిషన్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా వెదర్ ఫోర్కాస్ట్లు ఉంటాయి, అలాగే ఐఎండీ వెదర్ ఫోర్కాస్ట్ ఉంటుంది, ఇతర దేశాల ఫోర్కాస్ట్లు ఉంటాయి. అవన్నిటినీ ఏకంగా అనలైజ్ చేసి వెదర్ ప్యాటర్న్ ఎక్కడైతే ఎగ్జాక్ట్లీగా ఉంటుంది అన్నది మనం తీసుకొని మనం జెన్యూన్గా ఇచ్చేదే వెదర్ ఫోర్కాస్ట్. సో మనం ఇచ్చేది 100%. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు హైదరాబాద్ వర్షం పడుతుంది అని చెప్పేసి నేను చెప్పాను, అక్కడ వర్షం పడలేదు అనుకోండి, మీకేమనిపిస్తుంది? ఇదంతా ఫేక్ న్యూస్ రాబోతుంది అని మీరు అనుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి అలా కాకుండా అందుకనే కొంచెం టైం తీసుకుంటాం. ఏ వెదర్ మ్యాన్ అయినా కానీ, ఎవరైనా కానీ, అంటే వెదర్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం టైం తీసుకుంటారు. టైం తీసుకొని దాని గురించి అనలైజ్ చేసిన తర్వాతనే మ్యాక్సిమం 100% జెన్యూన్గా మీకు రిపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా అవుతారు. వెదర్ ఫోర్కాస్ట్ ఈవెన్ నేనైనా కానివ్వండి. సో నేను అదే చెప్తున్నాను రేపు నుంచి. అయితే ఈ వర్షాలు మళ్ళా ఇప్పుడు బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడ్డది, అది ఆల్రెడీ భువనేశ్వర్ దాటేసి వెళ్ళిపోయింది. అయినా సరే వర్షాలు ఎందుకు పడుతున్నాయి అన్నది మీకు ఒక డౌట్ ఉండొచ్చు, నేను గత వీడియోలో చెప్పిన కాబట్టి. అయితే ఇక్కడ ఏమైందంటే సిమిలర్ ప్యాటర్న్ ఏర్పడ్డది. సిమిలర్ ప్యాటర్న్ ఏంటంటే కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రగా గాలుల సంగమం అనేది ఒక సర్కిల్ లాగా ఏర్పడదు అనమాట. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ నుంచి ఇట్లా
ఏంటంటే ఒక సిమిలర్ ప్యాటర్న్ అంటే గాలుల సంగమం అనేది ఏర్పడ్డది. సో అరేబియా నుంచి వస్తున్న గాలుల సంగమం, అలాగే బంగాళాఖాతంలో నుంచి వస్తున్న గాలుల వేగము వచ్చేసి రెండు ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఈ మధ్యన ఢీ కొన్నుట్ల ఏమవుతుందంటే ఋతుపవనాల వేగం అనేది మరింత పుంజుకుంటుంది, అంటే వేగం పెరుగుతూ పోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఋతుపవనాలు ఎంత వేగంగా కదులుతూ ఉంటే వర్షాలు అంత వేగంగా కురుస్తూ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే ఇవి సిమిలర్గా ఎందుకు ఇంత వేగంగా కదులుతున్నాయంటే ఉపరితల ద్రోణి ఆల్రెడీ భువనేశ్వర్ దాటేసి వెళ్ళిపోయింది, జార్ఖండ్ సైడ్ వెళ్ళిపోయింది. ఓకే, కాబట్టి రేపటి నుంచి వర్షాలు కొంచెం తగ్గుముడిపోతాయి. ఇంకొకటి ఏంటంటే కొన్ని దగ్గరలో చెరువులు నిండినాయి, కొన్ని దగ్గరలో కుంటలు కూడా నిండినాయి, కొన్ని దగ్గరలో ఆల్రెడీ ఇన్ఫ్లో కూడా వస్తుంది కొన్ని ప్రాజెక్టులోకి. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే కామెంట్స్ రూపంలో కొందరు అంటే పర్సనల్గా చెప్తున్నారు ఏంటంటే, అన్న మీ ఛానల్ ద్వారా చెప్పండి కొన్ని బ్రిడ్జిలు కూడా అంటే హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వెళ్ళే వాళ్ళకు కొన్ని సూచనలు ఇవ్వండి, ఎందుకంటే అక్కడక్కడ బ్రిడ్జిలు తెగిపోతున్నాయి, కొంచెం చూసుకొని అంటే ఇంటిమేషన్ తీసుకొని మాత్రమే బయలుదేరమని చెప్పండి అని చెప్పేసి కొందరు కామెంట్ చేయడం జరుగుతుంది. సో అందుకు నేను మన వ్యూవర్స్కి నేను అదే చెప్తున్నాను, కొందరు ఎవరైనా కానీ ఇప్పుడు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో అంటే ఇవే నాకు అంత ఐడియా లేదు, కాకపోతే నేను అది కరెక్ట్గా నేను చూడలేదు. సో నిజామాబాద్ అంటే మెదక్ రూటా లేకుంటే కామారెడ్డి రూటా అన్నది నాకు ఇంకా అంత ఐడియా లేదు, కాకపోతే ఎక్కడో ఒక దగ్గర బ్రిడ్జ్ కూలిపోయిందట. అది ఒకసారి మీరు హైదరాబాద్ అంటే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే అది కనుక్కొని అది బయలుదేరండి. అలాగే ఎవరైనా కానీ హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు కానీ, విజయవాడ వెళ్ళే వాళ్ళు కానీ, విశాఖపట్నం కానీ, ఎటు సైడ్ కానీ వరంగల్ వెళ్ళే వాళ్ళు కానీ, ఎక్కడైనా వెళ్ళే వాళ్ళు కానీ ఎక్కడైనా కానీ బ్రిడ్జ్ ఎక్కడైనా కూలిపోయిందా అంటే రాదని ఏమన్నా ఉప్పొంగుతుంటే నాళాలు ఉప్పొంగుతున్నాయా ఏంది ఏం కథ అన్నది మీరు ఒకసారి అంటే తెలుసుకున్న తర్వాతనే మీరు వాహనాల్లో బయలుదేరండి. ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి కొంచెం రైతులు కూడా అప్రమత్తంగా ఉండండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఎందుకంటే మీకు నాకు మోటివేషన్ ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అంటే కోరికలు కూడా ఉంటాయి మాకు. కోరికలు అన్నది కాదు కానీ మీకు మంచి మంచి వీడియోస్ చేయాలన్నది ఉంటుంది ఖచ్చితంగా. అలాగే రైతులకు షేర్ చేయండి, రైతులకని కాదు ప్రతి ఒక్క వ్యక్తికి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే పాడుబడ్డ ఇండ్లు ఉంటాయి కొన్ని పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాం, అసలు ఇండ్లు కూడా కూలిపోయే ప్రమాదాలు చాలా ఉంటాయి. కాబట్టి షేర్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి, నమస్కారం.